డైలీ నాన్ వెజ్ తిని తిని చూడు పొట్ట ఎంత పెరిగిందో. అమ్మో. కొంచెం వెజ్ తినటం నేర్చుకున్నా, నాలాగా కొంచెం 6 ప్యాక్ మెయింటైన్ చేయి. 6 ప్యాక్. Yes. అరే వదలరా బయటకు వదలు. నేను నా పాపతో నా ఎవరితో సరదా కూర్చొని ఇట్లా పంచుకొని తిందాం అనుకున్నా, మేము నీతో తింటున్నాను ఏంట్రా? నేను అనాలి ఆ మాట. నీతో తింటున్నాను కాదు. నాకు చాలా హ్యాపీ ఇంత పెద్ద ఛానల్ చేసి. అస్సలు అనుకున్నావారా? నేను అనుకోలే. నేనే అనుకోలే. అసలు నిన్ను చూసాక అనుకుంటావా? నువ్వు వీడియో కన్నా ముందు తినేదాని మీద కాన్సన్ట్రేషన్ పెడతావు. హౌ ఇస్ యువర్ లైఫ్ నౌ? ఇప్పుడు నాతో కలిసి ఇలా కట్టిట్లే తింటాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే నీ దగ్గర వస్తారు కర్మకాలంలో కూడా నీ దగ్గరకు వస్తాను అనుకోలేదు. వచ్చా. ఉగాది కెఫే ఎలా ఉందో పైన మన అదిరిపోయింది ఫుడ్. మనం రోజు తినే దోశలైనా కూడా ఇక్కడ డిఫరెంట్ టేస్ట్, బేసిక్ చట్నీ వల్ల టేస్ట్ వచ్చింది. టేస్ట్ వచ్చింది. అన్ని ప్రతిదీ ఒక యూనిక్ ఐటమ్ ఉంది అండ్ యూనిక్ టేస్ట్ ఉంది. 8 సీజన్స్ లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వెళ్ళిన ఏ ఒక్కరు విన్నర్ తీసేయి, టాప్ పైలాగా లేడు. నువ్వు కూడా ఎంటర్టైన్ చేసి వచ్చేద్దాం, విన్నర్ అవుదామని ఆశ కూడా ఉందా? మనం చేస్తాము అని చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. మనం నిరూపించాలి, నేను ఆడగలను, నేను విన్నింగ్ మెటీరియల్ నాలో ఉంది అని మనం నిరూపించగలం. సో ఊర్లలో చాలా మంది మేము బాగా అనే ఫీల్డ్లోనే ఉంటారు. మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావేమో ఇండస్ట్రీలో, మాలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వరేమో అనే ఫీల్డ్లో ఉంటారు. నేను సక్సెస్ అయితే మన ఊరు సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది నీ అమ్మ వీడు సక్సెస్ అయ్యాడు, వీళ్ళంటి లుక్స్ పెట్టుకొని మనం కూడా వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు అని మోటివేషన్ చేయొచ్చేమో అని అనుకునేవాడు నేను. సో బ్రో, ఒక ఎంటర్టైనర్ అయినా ఒక సీజన్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది ఏ సీజన్ కైనా అవ్వాలి. అది ఈ సీజన్ కై అది నువ్వైతే ఇంకా హ్యాపీ. నాకు థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ యామ్ విత్ ఇమ్ము దమ్ము. ఇమ్ము దమ్ము అమ్ము, ఇంకా నా కుమ్ము అనలేదు. అరే ఇమ్ము, అప్పుడు ఛానల్ స్టార్టింగ్ లో చేసాం వీడియో. సెకండ్ వీడియోనా థర్డ్ వీడియోనా మందే? నా తర్వాత చేసిన ఫస్ట్ వీడియోనే. అవును, ఫస్ట్ మందే. దాని తర్వాత బాబు గారితో చేసాం. మళ్ళీ తర్వాత అప్పుడు దొరకలా పెట్ట నాకు. మళ్ళీ ఫైనల్ గా ఇప్పుడు దొరికాడు. అండ్ తమ్ముడు ఏదో పిలుస్తా. తమ్ముడు హాయ్. తమ్ముడు బాగున్నావా? టిఫిన్ చేసినావా? అడుగు అన్న, అడుగు. టిఫిన్ చేశాడు? లేదు తమ్ముడు, నువ్వు వదిలేసి తెలుస్తుంటావు. దాని తమ్ముడు బై తమ్ముడు. అరే అవును, ఒరే ఉగాది కెఫే ప్యూర్ వెజ్ రా? అవును. ఉగాది కెఫే ప్యూర్ వెజ్ నే రాను. డైలీ నాన్ వెజ్ తిని తిని చూడు పొట్ట ఎంత పెరిగిందో. కొంచెం వెజ్ తినటం నేర్చుకున్నా, నాలాగా కొంచెం 6 ప్యాక్ మెయింటైన్ చేయి. 6 ప్యాక్. ఎస్. అరే వదలరా బయటకు వదలు. సో డైలీ నాన్ వెజ్ తింటున్నావు కాబట్టి ఈ రోజు మంచిగా ప్యూర్ వెజ్ తింటావు అని ఇగో ఉగాది కేఫేకి తీసుకొచ్చా. సరే, నాకు తెలుసు నన్ను ఉగాదికి ఎందుకు తీసుకొచ్చావు. ఎందుకు? ఉగాది అంటే ఏంది? న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్. నీ లైఫ్ లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది కదా, అందుకే ఉగాదికి తీసుకొచ్చా. బానే కలిపాడు. అయినా ఒకటైతే చెబుతారా, ఉగాది రుచుల్లో ఎన్నైతే రుచులు ఉంటాయో, 6 రుచులు, ఈ రుచులను నేను హౌస్ లో టేస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ టేస్ట్ చేసి ఏదైనా చెయ్యి, అక్కడ ఏమి ఉండవు. రప్పా 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 చేస్తారు అక్కడ. ఏదైనా పర్వాలేదు, వచ్చే చూసుకున్నా. అక్కడ కూడా చూసుకున్నా. ఎప్పటికైనా నేను నా పాపతో నా ఎవరితో సరదా కూర్చొని ఇట్లా పంచుకొని తిందాం అనుకున్నా, మేము నీతో తింటున్నాను ఏంట్రా? నేను అనాలి ఆ మాట. నీతో తింటున్నాను ఏంట్రా? నువ్వు కాదు. ఎలా ఉంది దోశ? గుంటూరు కారం దోశ. మంది గుంటూరు కాబట్టి అందుకే గుంటూరు కారం దోశ చెప్పా. గుంటూరు కాదు, వైకుంఠపురం కదా. గుంటూరు కిందగా వచ్చింది వైకుంఠపురం. ఇప్పుడు కొంచెం జిల్లాలు మారినాయి మాయ, నాకు తెలియదు. పల్నాడు జిల్లా ఇప్పుడు మాది. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఎక్కడైనా టిఫిన్ ఎలా బాగుంటుంది అంటే చట్నీ బాగుంటే బాగుంటుంది. ఇది అమ్మ చట్నీ క్రేజీ ఉంది. అవును. నాకు యాక్చువల్ గా ఈ వీడియో చేస్తుంటే నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ నాస్టాలజీ ఫీలింగ్ అంటే అది ఒక తెలియని అనుభూతి. నీకు తెలియదు అయితే? సరేలే చెప్పు. ఎందుకు అంటే నేను ఫస్ట్ అప్పట్లో దోశలు అమ్మాడు ఏంటి? కాదే, నీతో ఫుడ్ వీడియో రా. కరోనా తర్వాత నేను చేసిన ఫస్ట్ ఫుడ్ వీడియో ఇమ్ము గారితో దొన్నె బిర్యానీ చేసిన. అంటే 1 మిలియన్ నా ఛానల్లో ఫస్ట్ 1 మిలియన్ వీడియో ఏంటంటే ఇమ్ముతో చేసిన ఫుడ్ వీడియోనే. అప్పుడే 2000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2000 సబ్స్క్రైబర్స్ అప్పుడు చేశాను ఆ వీడియో. దాని తర్వాత 10,000 12,000 పెరుగుకుంటూ ఇదిగో ఇట్లా 8 లక్షల దాకా వచ్చింది.
టచ్ వుడ్ ఇదంతా మీ సపోర్ట్. నాది లేదా ఉండలేరా మొత్తం నీదే అన్నాడు చూద్దామే. చూసా మర్చిపోయాడు. ఆ రోజు ఏమన్నావు, రారా నువ్వు వస్తే వెళ్ళిపోయిద్ది అన్నావా? అన్నానా? బతిలాడేవా? బదిలాడేనా? కాళ్ళు పట్టుకున్నావా? ఇన్ని చేశానా? అంతేలే. ఈరోజు హీరోయిన్లు వస్తున్నారు కదా నీ దగ్గరకే వీడియోలకి, ఐ థింక్ వాటో వాట్ కంప్లీట్ చేద్దాం. అందుకే మర్చిపోయావు. అదే లేదు ఎప్పుడు గుర్తుంది అంటే. కానీ నాకు చాలా హ్యాపీ, ఇంత పెద్ద ఛానల్ చేసి పెద్ద పెద్ద హీరోలు, మంచి మంచి హీరోయిన్లు. అస్సలు అనుకున్నావారా? నేను అనుకోలే. నేనే అనుకోలే. అసలు నిన్ను చూసాక అనుకుంటావా? నువ్వు వీడియో కన్నా ముందు తినేదాని మీద కాన్సన్ట్రేషన్ పెడతావు. నువ్వు ఏడు దాకా వచ్చావంటే గ్రేటే. కానీ మంచి సక్సెస్. అదే నన్ను గుంటూరు కారం మా పెద్ద దోశ కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. దీని పేరేంటా మీ దోశ పేరు? ఫ్యామిలీ దోశ. ఓకే, ఫ్యామిలీ దోశ. బేసిక్ అయితే ఫ్యామిలీ అంతా తింటారు, మనం చూసి వాళ్ళు పెట్టేసారు. తిన్నావా ఫస్ట్ అది? చెయ్యి లాగు, టేస్ట్ చెయ్యి. అసలు ఏం కాదు. నీ ఇడ్లీది ఆడ బాగా తిని తిని అలవాటు అయిపోయింది అన్న నీకు. జరపటాలు పెట్టటాలు. ఆ చట్నీ తీసుకో. ఓకే, హ్యాపీ. కట్ చేయరా. హ్యాపీ బర్త్డే. కట్ చేయి. అబ్బా కరకరల ఇంత పెద్దదే నీ అమ్మ ఇంత క్రిస్పీగా ఎట్ట తయారు చేశారు రా బాబు. అదిరిపోయిందబ్బా, త్వరగరలాడుతుంది. పుట్టి దోశలు తింటున్నావు ఏంటో నువ్వు? చాలా బాగుంది. బేసిక్ గా దోసుకున్న నాకు చట్నీ బాగా నచ్చిందిరా. ఈ కొబ్బరి చట్నీ, దాంట్లో టమోటా చట్నీ కూడా క్రేజీ ఉంది. టమాటో చట్నీ ఇది ఇందాక ఇచ్చేసాడు. పంపిస్తా. సర్లే వద్దా. ఏమో ఓకే కానీ తర్వాత కానీ బేసిక్ గా నేను ఒకటి నీకు చెప్పాను. ఇప్పుడు మా నాన్నతో చెప్పుకున్న సందర్భం, మా నాడు పటాస్ చేసేవాడు కూడా నేను జబర్దస్త్ చేసేవాడిని. అప్పుడు ఎప్పుడైతే ఇమ్ము గారి స్కిట్లు వస్తున్నాయి అని చెప్పి తెలుసుకున్నానో, ఐ మీన్ లైవ్ లో 1-2 సార్లు ఎప్పుడో టీవీలో చూశాను, బాగుంది అనిపించింది. సరే లైవ్ లో చూద్దామని పటాస్ సెట్కి నా జబర్దస్త్ ప్రాక్టీస్ ఉన్నా కానీ అది ఆపుకొని మరి అభియానికి ఏదో ఒకటి చెప్పి వచ్చి వీడి స్కిట్లు చూసుకొని మరి జబర్దస్త్ వెళ్ళేవాడిని. అంత ఇష్టం. ఫస్ట్ టైం వీడు ఎప్పుడు స్టేజ్ మీద చేసేప్పుడు లైవ్ లో చూసి కింద రాగానే చెప్పేవారు, ఇమ్ము మామూలు చేయట్లేదురా నువ్వు, నాకైతే బాగా నచ్చుతుంది అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మనం అనుకుంటానే ఉన్నా. బట్ ఈ రోజు వేర్ హీ స్టాండ్, వేర్ హీ స్టూడ్, హీ సీరియస్లీ సో ప్రౌడ్. ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత కష్టపడి వచ్చాడో దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. అండ్ ఈ రోజు ఈ స్టేజ్ కి రావడం అనేది నిజంగా నీ హార్డ్ వర్క్ ఏరా. నీ హార్డ్ వర్క్, నువ్వు నమ్ముకున్న నీ టాలెంట్. మర్చిపోయా ఈ పెద్ద మనోడు చదివింది కూడా తెనాల్లోనే. డిగ్రీ కదా అక్కడ చేసింది నువ్వు? తెనాలే ఇంటర్. డిగ్రీ దాకా చదవాలి అయితే నువ్వు? డిగ్రీ వేరే నసరాపేటలో చదివా. ఏ కాలేజ్ రా? తెనాలిలో కాలేజ్ ఒకటి ఉండేది, తాలూకా తెలుసు కదా. అందులో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మా కాలేజ్ అక్కడ లోపల ఉండేది, చిన్న కాలేజ్. అక్కడ 1 year చదివా. తాలూకా కాదు చదివింది? తాలూకా కాదు, నా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు. నేను ఎక్కువ తాలూకాలోనే ఉండేవాడిని, మా కాలేజీకి వెళ్ళకుండా. ఎందుకు? ఏ కాలేజ్ రా నువ్వు చదివింది? ఏదో జూనియర్ కాలేజ్ ఒకటి ఉందిలే, పేరు తెలీదా? చూడటం ఎందుకు అంటే అది ఒకేషనల్ గ్రూప్ అనమాట. నేను చదివింది ఇంటర్. అంటే ఏంట్రా ఒకేషనల్? అంటే అప్పట్లో ఒకేషనల్ MLT ఉంటాయి కదా. వదిలే అంత అంత తిరిగి వదిలే కదా మనకి. ఈ లోపల ఇంకో పొర కూడా ఉందరా. ఇంకా మన దోస్తులతోనే కానిస్తాం. ఇంకా అక్కడ చిట్ ఇడ్లీలు, డిప్ ఇడ్లీలు అన్నీ ఉన్నాయి. ఈ దోశ పక్కన పెట్టి మన వాళ్ళు తింటారులే, తర్వాత తిందాం. స్ఫూర్తి ఒకేషనల్ కాలేజ్ అని ఉండేది తెనాల్లో. ఓకే, అది 1 year అక్కడ ఇంటర్మీడియట్ 1 year చదివా. తర్వాత అదే బ్రాంచ్ ని నర్సరాపేటలో ఉందని తెలుసుకొని, ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని తెలిసి నేను షిఫ్ట్ అయిపోయా నర్సరాపేటకి 2nd year కి. సో జూమ్ అవ్వదా మినిమం? అప్పుడప్పుడు కెమెరా అయినా ఇంత ముందుకు రా, దాంతో దాని ముందు జరుపురా. అట్లా అట్లా మూమెంట్ లో నన్ను క్వశ్చన్ అడిగాడు, దానికి ఆన్సర్ చెప్పకుండానే నెక్స్ట్ ఐటమ్ తీసుకురామంటాడు. జూమ్ రాదా అంటున్నాడు. నువ్వు ఈ నాలెడ్జ్ చేసుకుని ఇన్ని బ్లాగులు ఎలా చేసావు నాకు అర్థం కావట్లేదు. తట్టా ఇడ్లీ చాలా బాగుందండి. ఏంటి తట్టా ఇడ్లీ? యాక్చువల్ బెంగళూరు ఫేమస్ ఇది. బెంగళూరా? మీ బెంగళూరు ఫ్రెండ్స్ మంచిగానే ఉన్నారు కదా? ఎవరు? చాలా మంది ఉన్నారు బెంగళూరు వాళ్ళు. ఓహో సారీ, దీంట్లో ముంచుతావా? ముంచుకో. ఎట్లా చట్నీ కావాలా? అది తీసుకొని చట్నీ చెప్తా. ఇది పెట్టుకో, ఇప్పుడు ముంచుకో నువ్వు దాంట్లో. నా చట్నీలో దొంగ చూడవాక నువ్వు. నైస్. సరే ఓకే ఇమ్ము.
సో ఫైవ్ చాలేరా చెప్పని ఇంటర్మీడియట్ నా బాల్యాభ్యాసం మొత్తం చెప్పేస్తాను. ఇదో పెద్ద బయోపిక్. సరే చెప్పు, అనవసరం కలిగే వీటిని. ఇంటర్మీడియట్ ఆడ అయిపోయిన తర్వాత నర్సరాపేట వచ్చా. నర్సరాపేటలో 5 years కేఆర్ కొత్త రఘురావు జూనియర్ కాలేజ్ అని అక్కడే 4 years చదివా. ఓకే. ముందు అసిస్టెంట్ కాలేజ్ ఉంటుంది, మంచి ఫేమస్ కాలేజెస్ ఆ 2. అక్కడ చదివా. అక్కడ చదవగానే ఇక్కడికి వచ్చేసా. ఓకే కానీ అరే 5 years బ్యాక్ నువ్వు ఈ రోజు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉంటావు నువ్వు ఊహించుకున్నావా? అస్సలు అనుకోలే. హౌ ఈజ్ యువర్ లైఫ్ నౌ ఇప్పుడు? సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ ఇది. అవునా? అస్సలు నా ఊహలో కూడా లేని లైఫ్ ఇది. నాతో కలిసి ఇలా తట్టిట్లేదు తింటాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నీ దగ్గర వస్తారు, కర్మకాలంలో కూడా నీ దగ్గరకు వస్తారు అనుకోలేదు. వచ్చా కానీ అలా ఉంటాం. కానీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. నిజంగా నన్ను పట్టాల తర్వాత రైటింగ్ రాసేవాడిని. సో ఫస్ట్ తేజాన్ని నా దగ్గరకు వచ్చి అభియాన్ స్క్రిప్ట్స్ రాయడానికి రైటర్ లేడరా, నువ్వు రాస్తావా అని అడిగాడు. రాస్తానన్నా అన్న. సో కదా అప్పుడు తీసుకెళ్ళి నన్ను అభియాన్కి పరిచయం చేశాడు. నాకు జబర్దస్త్లో ఫస్ట్ వచ్చిన చెక్కు 2500. అది అభియాన్ ఇచ్చిన చెక్కు. బేసిక్గా అందరూ అభియాన్ చెయ్యి మంచిది అంటారు, ఎందుకంటే అది గారు అక్కడి నుంచి వచ్చాడు. చాలా మంది టీమ్ లీడర్లు అక్కడి నుంచి వచ్చారు. కొంచెం అప్పుడప్పుడు కొంచెం మంచిది కొంచెం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ అభియాన్ స్కూల్ చాలా మంచిది, చాలా మంచి మనసు అభియాన్నదే. సో నాకు బాగా గుర్తు ఆ 2500 స్కిట్ ఆది గారితో ఆది బాబా అని చెప్పి నువ్వు చేసిన అది అభి అన్న దాంట్లోనే. అవును. ఎవరి క్యారెక్టర్ నువ్వు చేసింది? సుధీర్ అన్నదా? ఆది గారిదే చేశా. ఆది గారి క్యారెక్టర్ అది అప్పుడే కదా రోజా గారు చాక్లెట్ బాయ్ ఇచ్చి. అవును. ఆ స్కిట్ నేనే రాశాను ఈవెంట్ లో మొత్తం. అక్కడ నుంచి ఇక అంతకుండా వెళ్ళిపోయాడు బిడ్డ. పొరపాటు కూడా ఈ చిట్టిడ్లీ తిను. చిట్టిడ్లీ చిన్న చిన్న అంటే బాగా ఇష్టం మనకి. మరి పొట్టేందుకు అంత పెద్దగా పెంచావు? అబ్బా అసలు ఇడ్లీ ఒక టేస్ట్, సాంబార్ ఉందరా క్రేజీ ఉంది. అవును. అరే ఇమ్ము ఏదో న్యూస్ వింటున్నాను, హౌస్ లోకి పోతున్నాడు ఇమ్ము అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి. సార్ రూమర్స్ ఏముందిలే కానీ ఒకవేళ అవకాశం వస్తే వెళ్తావా? అవకాశం వస్తే కాదు వెళ్తానా. నువ్వు అయ్యో వెళ్తున్నా నాకు తెలీదురా. సరేరా వెళ్తున్నా అన్నావు కాబట్టి బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్తున్నాను మాత్రం చెప్పకే. అలానే కదన్నా. ఇప్పుడు బేసిక్గా మన కమెడియన్స్ ఒక్కొక్క షో కొంతమంది చూస్తారు. అవును. నాకు తెలిసి జబర్దస్త్ ఒక సర్టెన్ పీపుల్ చూస్తారు. అవును. పరివారం కొంతమంది చూస్తారు, శ్రీదేవి డ్రామా కంపెనీ కొంతమంది చూస్తారు. కానీ బిగ్ బాస్ అనేది చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంటర్టైన్ అవుతా చూస్తారు. సో మనం ఎంటర్టైన్ చేసిన, మనం బాధపడ్డా, ఎమోషన్ అయినా ఏదైనా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సో మనం చేసే ఎంటర్టైన్మెంట్ సర్టెన్ ఆడియన్స్ దగ్గరే కాకుండా అందరికి రీచ్ అవ్వాలనేది నా గోల్. మనం చేసేది అందరికి తెలిస్తేనే కదా మనకి బాగుండేది. అంతే కదా. సో నా గోల్ అయితే అది. సో మెయిన్ రీజన్ వెళ్ళడానికి రీజన్ కూడా అది. చాలా మంది చూస్తారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి నేను వచ్చేలే. కానీ నాది ఇంకొక డౌట్ ఏంటంటే ఆల్మోస్ట్ 8 సీజన్స్ జరిగినాయి. 8 seasons లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వెళ్ళిన ఏ ఒక్కరు విన్నర్ తీసేయి టాప్ 5 దాకా లేరు. అవినాష్ అన్న వచ్చాడు లాస్ట్ టైం. అరే నన్ను మాట్లాడి అవినాష్ అన్న కూడా టాస్క్ గెలిచి వచ్చాడు. ఓపెన్ గా మాట్లాడుకున్నాం, అది అందరికి జనాలకి తెలిసింది. టాస్క్ ద్వారానే వచ్చాడు కానీ అంటే డైరెక్ట్ గా టికెట్ ఫినాల్ అన్నది గెలిచాడు వచ్చాడు. ఎంటర్టైనర్ని మేము అప్పుడు నేను రోహిణి గారు అవినాష్ అన్న అప్పుడు చెప్పిందే ఎంటర్టైనర్ గానీ చూస్తారు, ఒక విన్నర్ మెటీరియల్ గా చూడరు కదా. ఓకే నువ్వు కూడా ఎంటర్టైన్ చేసి వచ్చేద్దాం విన్నర్ అవుదామని ఆశ కూడా ఉందా అన్న? బేసిక్ గా మనం విన్ అవ్వాలి అని పెట్టుకుంటే అంటే ఒక్కసారిగా మనం కామెడీ చేసేవాళ్ళు ఒక సినిమాలో హీరోగా చేస్తున్నారు అనగానే మనం ఏమనుకుంటాం, ఎందుకురా ఇప్పుడుదా బాగానే చేస్తున్నాడు కదా కామెడీ, ఉన్న పలంగా హీరో ఎందుకు అని మనమే అనుకుంటాం కామెడియన్లో. అవునా కదా? జనాలు కూడా అలాగే అనుకుంటారు. నేను విన్నర్ అవుతానంటే ఏమనుకుంటాను, ఎందుకురా ఇటు బాగానే ఉంటాడు కదా, ఇప్పుడు దాకా బాగానే ఎంటర్టైన్ చేసే 10 వారాలు ఉండి వెళ్ళిపోవచ్చు కదా, వీడు ఎందుకు ఇలాంటి కోరికలు కోరుకుంటున్నాడు, మా మీద రుద్దుతున్నారు అనుకుంటారు జనాలు. కానీ ఆ కమెడియన్ సినిమా తీసి హిట్ అయితే జనాలు యాక్సెప్ట్ చేస్తారు హీరోగా. అలా సునీల్ గారిని యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. అలా మనం చేస్తాము అని చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. మనం నిరూపించాలి, నేను ఆడగలను, నేను విన్నింగ్ మెటీరియల్ నాలో ఉంది అని మనం నిరూపించగలం. మీరు చాలా నిరూపించారు.
మీరు ముగ్గురు నిరూపించారు, కానీ ఏదో ఎక్కడో ఆగాం, ఎక్కడో ఆగారు. ఆగింది నువ్వు కంటిన్యూ చేద్దాం. ఆగింది నేను కంటిన్యూ చేద్దాం కన్ఫర్మ్ గా ఫిక్స్ అయ్యి ఉన్నా. సీరియస్లీరా టచ్ వుడ్, నేను అనుకున్నా ఒక ఎంటర్టైనర్ అయినా ఒక సీజన్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే. అది ఏ సీజన్ కైనా అవ్వాలి. No. అది ఈ సీజన్ కై అది నువ్వైతే ఇంకా హ్యాపీ నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అది జనాల చేతుల్లోనే ఉన్నాయి. పూరీలు మనకేనా మీకా అలా పంపి మరి. నీకో పూరి నాకో పూరి. సరేలే పంచుతున్నావు ఏదో ఆ సినిమాలో పంచినట్టు. ఏక్ మేరా దో భయ్యా. నీ దృష్టిలో థ్యాంక్ యూ జై గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్ టు us. నీ దృష్టిలో కమెడియన్ని విన్నర్లు ఎందుకు చేయట్లేదు అది చెప్పు. అంటే సింపుల్ లాజిక్ రా, నేను అనుకునేది ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అండి. నేనేమంటా, ఒక సినిమా తీసుకో, సినిమాలో కమెడియన్స్ సర్టెన్ రేంజ్ వరకు ఉంటారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కొన్ని వరకు ఉంటాయి. వాళ్ళ క్లైమాక్స్ కామెడీగా ఎండ్ అయినా ఆడియన్స్ కామెడీగా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒక హీరో హీరోయిన్ తీసుకో, వాళ్ళ లవ్ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకో, సక్సెస్ అయితే బాగుంటదిరా, అనవసరంగా ఫెయిల్ అయిందిరా అని జనాలు అనుకుంటారు. అదే కమెడియన్స్ కనుక ట్రాజడీ ఎండింగ్ ఇచ్చిన అదే నీ అమ్మిడికి భలే జరిగిందిరా అని నవ్వుకుంటారు. అందులో మనము ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనందరం అలాగే అలవాటు పడ్డాం, అలవాటు అయ్యాం, అలాగే అలవాటు వచ్చేసింది అందరికి. అందుకని కమెడియన్ అనే వాళ్ళు, ఎంటర్టైనర్ అనే వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా ఇదైనా అరే ఇక్కడ దాకా వచ్చాడు వాడు సాలేరా వాడికి అనే దృక్పథంలో జనాలు ఉన్నారులే కానీ అరే వీడు అక్కడ దాకా వెళ్ళొచ్చు కదా, వీడు చెయ్యొచ్చు కదా అనే భావనకు రాలా. అది ఎప్పుడు వస్తారో అప్పుడు ఒక రియల్ ఎంటర్టైనర్ అనేవాడు గెలుస్తాడు. ఎంటర్టైనర్ అంటే ఓన్లీ నవ్వించుకుంటాను తిరగరు కదా, గేమ్లు ఆడుతున్నారు, మీకు కావాల్సిన హౌస్ పార్టిసిపేషన్ ఉంటుంది, అన్ని చేస్తున్నారు. నిజంగా ఈ సీజన్ నేను అన్ని చేద్దాం అని ఫిక్స్ అయి ఉన్నా. ఇంకా జనాల చేతిలో ఉంది, ఆడియన్స్ చేతిలో ఉంది. వాళ్ళకి నచ్చితే నిజంగానే టాప్ 5 వరకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో కాదు, అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లుక్స్ అనే మ్యాటర్. ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరికైనా నేనే ఒప్పుకుంటా, నేను బాగాను అది నేనే ఒప్పుకుంటా, నేనే యాక్సెప్ట్ చేస్తా. లుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక షర్ట్ నేనేస్తే ఒకలాగా ఉంటది, మన జబర్దస్త్లో ఇంకొకళ్ళు వేస్తే ఇంకోలా ఉంటది. అసలు నేనైతే బాగోదు బాబు. నేను ట్రయల్ రూమ్కి వెళ్ళను తెలుసా, నేను బట్టలు కొనడానికి వెళ్తాను కదా, నేను ట్రయల్ రూమ్ లో ట్రయల్ చేయను, ఇస్తే నాకు నచ్చదు ఆ షర్టు. అది వేరే వాళ్ళు ఇస్తే సూపర్ ఉంటుంది. నేను షర్టు బాగుందా లేదని చూస్తాను, నాకు బాగుందా లేదని చూడండి. షర్టు బాగుంటే చాలు అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి తీసుకుంటాం. అది కూడా లుక్స్ కూడా చాలా మ్యాటర్. మళ్ళాంటి వాళ్ళని నేను ఎందుకు లుక్స్ అంటున్నానంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను బ్రో అంటావు మేము వస్తలేదా, మీరు చేస్తుంది అంటే మేము వస్తలేదా, మీ యూట్యూబ్ ఛానల్ మేము వస్తలేదా అలా అనకండి అన్నట్టు. కానీ కంపారిజన్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ పరంగా నీ ఫీల్డ్ లో నువ్వు నడుస్తుంది, నా పరంగా మన లుక్ పరంగా మీరు అలా మాట్లాడితే మమ్మల్ని ఇలా అంటున్నట్టే కదా అని అనొచ్చు. వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుందామండి. నేను ఫెయిర్ ఎగ్జాంపుల్ చెప్పిన, అంటే నేను లాస్ట్ టైం ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ ఎక్కడ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను. ఇది సందర్భం కాదు బట్ వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నానులే. కానీ ఇప్పుడు ఎవరైనా మా గౌతమ్ గారిని తీసుకున్నాం ఎగ్జాంపుల్, నాకు మంచి ఫ్రెండ్, ఏం కాదు మన వాడు ఏమనుకోడు, ఓపెన్ గా వాడితో కూడా చెప్పా. గౌతమ్ ఉన్నాడు. ఇప్పుడు నేను జస్ట్ నాకు జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను అనుకున్నది. గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ చూడంగానే ఎవరైనా అమ్మాయి గౌతమ్ ఎవరైనా అమ్మాయి మా ఫ్రెండ్సే అబ్బా, పేర్లు ఎందుకులే కానీ మా ఫ్రెండ్సే, నా కొలీగ్సే. గౌతమ్ చూడంగానే ఫస్ట్ అరే గౌతమ్ బాగున్నాడు రా, బాగా చేస్తున్నాడు రా అమ్మాయిలు అనుకుంటారు. కానీ ఎవడన్నా చూసి అరే తేజ బాగున్నాడు రా, ఏ బాగున్నాడు కదంతా వేసేసాడు, బాగా వేసేసాడు, అదే అంటున్నా, అదే లుక్స్ మ్యాటర్. మళ్ళీ ఇంకోటి ఎవరైనా అబ్బాయి ఫర్ సపోజ్ గౌతమ్ గారు ఆట చూసి టీనేజ్ కుర్రాడు అనుకున్నా, లేకపోతే ఎంగేజ్ అయినా వాడైనా చూసుకొని ఈ అమ్మ గౌతమ్ భలే ఆడుతున్నాడు రా, నేను కనుక ఎల్లుంటే హౌస్ లో నేను గౌతమ్ లా ఆడేవాడిని, అసలు వాడిని అలాగా ఆడుతున్నాడు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నా ఆట చూసి అబ్బా తేజ భలే దూకాడు రా, భలే పడ్డాడు రా, తేజలాగా నేను దూకాలి ఎవడన్నా అనుకుంటాడా? అందుకు లుక్స్ మ్యాటర్ అంటున్నా. అది తప్పితే ఏదైనా కంపారిజన్ మనం ఏదైనా హీరోతో కంపారిజన్ చేసుకుంటాం కానీ కంపెనీస్ తో కంపేర్ చేసుకోం కదా. రియల్ లైఫ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడతాం. నేనే అనుకుంటాను మళ్ళీ హెచ్చులు అనుకోకుండా నిజంగా చెప్తున్నా, ఉన్నదన్నాడు చెప్తున్నా. నేను ఫస్ట్ అనుకునేవాడిని ఊళ్ళో, అంటే మన ఊర్ల సైడు అందరూ క్యూట్గా అందంగా ఉంటారు. బికాస్ చిన్నప్పటి నుంచి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు తెలియకుండా బ్లాక్ అవుతారు, ఎండలో పని చేస్తారు కాబట్టి వాళ్ళ స్కిన్ కలర్ మారిద్ది. వాళ్ళు చిన్నప్పుడు ఎర్రగున్నా కూడా వాళ్ళు చేసే పనులను బట్టి మారిద్ది స్కిన్ కలర్. చిన్నప్పుడు నేను తెల్లగా ఉండేవాడిని అంట, నా ఒక్క నిజంగా మరీ అంత తెల్లే కదా, కొంచెం సామంచాయిగా ఉండేవాడిని. కానీ చిన్నప్పటి నుంచి పనికి వెళ్ళేవాళ్ళం, ఎండలో మిరగాయలకు వెళ్ళేవాళ్ళం, పత్తికి వెళ్ళేవాళ్ళం, కలుపుకి వెళ్ళేవాళ్ళం. దీనివల్ల తెలియకుండా మా స్కిన్ కలర్ డైలీ అదే పని చేయడం వల్ల మారింది.
సో ఊళ్ళల్లో చాలా మంది మేము భాగం అనే ఫీల్డ్లోనే ఉంటారు. మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావేమో ఇండస్ట్రీలో, మాలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వరేమో అనే ఫీల్డ్లో ఉంటారు. నేను అనే ఫీల్డ్లో ఉంటారు. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనుకునేవాడిని, నేను సక్సెస్ అయితే మన ఊరు సైడ్ ఉన్న వాళ్ళు చాలా మంది నీ అమ్మ వీడు సక్సెస్ అయ్యాడు, వీళ్ళంటి లుక్స్ పెట్టుకొని మనం కూడా వెళ్ళి సక్సెస్ అవ్వచ్చు అని మోటివేషన్ చేయొచ్చేమో అని అనుకునేవాడు నేను. చాలా మంది అయ్యే ఉంటారు, చాలా మంది నాకు చాలా మంది చెప్పారు ఉంటారు మీ ఊరు సైడ్ అందరూ. అన్న నేను కూడా మీకులాగే చేయాలనుకుంటున్నాను, నేను కూడా మీకులాగే అవుదాం అనుకుంటున్నాను, మిమ్మల్ని చూశాకే నాకు ఇంకా ధైర్యం వచ్చింది అని, అది అచీవ్ చేయగలిగాని అనిపించింది కొంతమంది చెప్తే. దాని మీద అది నాకు హ్యాపీ అనిపించింది. నాకు ఇప్పుడు దాకా తిన్న వాటిలో ఒకదాని మించి ఒకదాని తెగ నచ్చేస్తున్నాయి బాబు. చాలా బాగుంది టేస్ట్. చెప్పా కదన్న ఉగాది ఉగాది అంటే ఉగాది రుచులన్నీ ఏడా తెప్పించేసావు నువ్వు. బేసిక్ గా పూరి కూడా మనం ఇంత తింటున్నా కానీ ఏ మాత్రం ఆయిల్ కూడా ఆ రకంగా అంటకుండా క్రేజీ ఉంది. పూరు కర్రీ అయితే యాక్చువల్గా అసలు ఇంట్లో చేయించుకున్నట్టే ఉంది నాకైతే పర్సనల్ గా. మేడం తెచ్చారు ఏంటమ్మా ఈ ఉప్మా పెసరట్టు బేసిక్ గా ఇక్కడ మార్నింగ్ నుండి మొదలైద్ది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పొద్దున రాత్రి దాకా కొడతాం. టిఫిన్స్ మధ్యాహ్నం థాలీ, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్లు. నువ్వు ఏ టైం వచ్చినా మార్నింగ్ టు ఈవినింగ్ 11:30 వరకు, మార్నింగ్ 6 ఓపెన్ చేసుకో, నైట్ వరకు కొడతామే. ఇప్పుడు నాకు తిన్న ఒక ఐటమ్ మించి ఒక ఐటమ్ చాలా బాగా నచ్చేస్తుంది. ఇంతకీ పరోటా ఎట్టుండ్రు నీకు? నచ్చిందా? పరోటా ఇగో కర్రీ ఆనియన్ అబ్బా ఉందండి. అర్థం కాల పరోటాలో పరోటా మీద కర్రీ వేసుకుని తినాలా? ఓకే నేను తింటా. అలా తినాలంటే తేజాన్ని పరోటాలో కర్రీ వేయాలన్నా, కర్రీని పరోటాలో వేయాలన్నా నువ్వు తీసుకో ఇంకా చాలు బాబు. నాకు తినమయ్యా. డైట్ అన్నా ఊరికే ఈ అమ్మ డైట్ అంటే లోపలికి వెళ్ళి ఏం తినవు. అరే ఇది క్లోజ్ చేసుకో. ఇదిగో ఇది మీరు కూడా పోసే ఉంటారు కదా. ఇదిగో నుంజి ఏంటే మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇది అంటే ఉల్లిపాయ కొరకు చెప్తా కొరకతా. ఇది మొత్తం కొరకు అబ్బా మీరు కూడా ఎప్పుడో కొరికే ఉంటారు కదండి. నువ్వు ఇందాక కొరికావు కదా. చాలు బాబా ఉల్లిపాయగా మన టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. కాదు ఏదో ఆమె సమోసా ఇదేంటి తీసుకొచ్చినట్టు ఆమె చెబుతారు ఏంది? ఆమె కదా తెచ్చిపెట్టింది ఇక్కడ. అదా కాదు ఏదో కిచెన్ లో ఆమె వంట చేసి వచ్చి పాప ఆమె చేసి చేయించింది ఆమె కదా, ఫైనల్ చేసింది ఆమె కదా, అవునా కదా? అనుకో ఆమెలే కాదండి కదా. ఇదంతా ఉంచడు మళ్ళీ కావాలని చెప్తున్నా మీకు, నిజంగా బాగుంది. నా వల్ల కాదన్న. ఒక మనిషి ఎన్ని దోశలు తింటాడు చెప్పు, ఎన్ని రకాలు తింటాడు చెప్పు. ఇంకా లైఫ్ లో దోశ తిన్నన్ని దోశలు ఉన్నాయి ఇక్కడ. ఒక్క నిమిషం నీకు అది ఎందుకు చెప్పించాను చెప్పనా? టోపీ పెట్టుకుంటావే కనపడకుండా. పెట్టుకోవచ్చు అది, కానీ ఇది కనపడకపోతే నీ వీడియోలో ఎవరు చూడరు, ఇది కనపడితేనే చూస్తారు. అరే ఓకే డన్. నెక్స్ట్ అడుగుతున్నా ఉండరా ఒకదాని తర్వాత ఒకటి సరదాగా. నీ లైఫ్ లో నువ్వు ఫస్ట్ సంపాదించిన డబ్బు గుర్తులేదు. అంటే పనికి చాలా చేసా. చిన్నప్పుడు పనికి వెళ్ళే వాళ్ళం. మన ఊరు సైడ్ తెలుసు కదా, పత్తి మిరపాయి ఉంటాయి, కలుపులు ఉంటాయి, కిలో పత్తిలోనే ఉంటాయి. పత్తిలో కిలో లెక్క పత్తికి వెళ్తారు తెలుసు కదా. తెలుసు. నేను మా అన్న వెళ్ళేవాళ్ళం, మేమిద్దరం పోటీ పడి చేసేవాళ్ళం. రోజుకి 40 కిలోలు 50 కిలోలు చేసేవాళ్ళం నేను మా అన్న. ఎన్ని కిలో అయితే అప్పట్లో మా చిన్నప్పుడు కిలోకి 7 రూపాయలు 8 రూపాయలు ఉండేది. ఇప్పుడు 18 13 అయింది అనుకుంటా. మేము 10 దాకా చేసా, 10 రూపాయలు కిలో 10 రూపాయల దాకా చేసా. అప్పుడు 40 కిలోలు చూస్తే 400. కానీ ఈ చిగురులన్నీ పోయాయి. ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి చూడు. అలా అంటే కొన్ని వెనక్కి వచ్చేస్తాయి. అలా తీసి అవి చేసా. బెస్ట్ మెమరబుల్ గిఫ్ట్ జబర్దస్త్ అబ్బా. దేవుడు ఇచ్చిన గిఫ్టే అది. అంతేనంటావా? జబర్దస్త్ వచ్చేసేప్పుడు ఇబ్బంది అనిపించలేదా? బాధేసింది, ఏడ్చా. కాకపోతే అది ఎపిసోడ్ లో లేదు కానీ ఫుల్ ఏడ్చా. ఆ ఎపిసోడ్ వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఫుల్ ఏడ్చా. లైఫ్ ఇచ్చింది. అందరు ఏడ్చారు. ఖుష్బు గారు అయితే హక్ చేసుకుని ఫుల్ ఏడ్చారు తెలుసా. ఎడిటింగ్ లో తీసాడే అవన్నీ ఉండవు కదా. సో ఖుష్బు గారు హక్ చేసుకొని మంచిగా నన్ను ఆశీర్వదించి, నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి,
నువ్వు మంచి టాలెంటెడ్ పర్సన్ అని ఫుల్ ఏడ్ చేశారు పుష్ప గారు. నాకు బాధ అనిపించింది. రష్మి గారు మంచిగా బాధపడ్డారు, ఎందుకే మాన్యాలు ఉండొచ్చు కదా అని. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. మనం ఒకటి ఊహించుకొని ఏదో ఒకటి కొని పెట్టుకుంటాం, దానికి తగ్గ డబ్బులు రాక ఇబ్బంది పడుతుంటాం. సో ఆ లెక్కలో వచ్చానే కానీ నాకు నచ్చక అయితే కాదు. అక్కడ నాకు ఇప్పటికీ స్టిల్ మొన్న 12 years ఈవెంట్కి వెళ్ళిన అదే ఫంక్షన్ ఏదో చేశారు కదా, అప్పటికి మన మేనేజ్మెంట్ అందరు బాగా మాట్లాడారు, మన పెద్దోళ్ళందరూ బాగా మాట్లాడారు. అది హ్యాపీ. సో అంతే కదా. మా మాట ఇస్తారా? అరే రైస్ ఐటమ్స్ ఉన్నాయి రా, నీ అమ్మ దోశలు ఎక్కువైపోయింది. పెట్టేయమ్మా. ప్లేట్స్ తీసుకున్నాడు. ప్లేట్ షేర్ చేసుకుందాం. లవ్ అండ్ ఫ్రెండ్ అంటే షేరింగ్. బాబు నీతో నాకు షేరింగ్ వద్దాయా బాబు. లవ్ అంటే కేరింగ్. స్కూల్ రా ఇమ్మో. నేను మొన్న కేబీకేజీ చూసారా, ఏదో ఎక్కడో ఏదో కామెడీ మీద సంథింగ్ ఏదో అంటే నువ్వు నేను యాక్చువల్ గా నేను ఓపెన్ గా చెప్తున్నాను, అదైతే ఎపిసోడ్ చూడలేదు, ప్రోమోలోనే చూశాను. అందుకని యాక్చువల్గా నేను చూద్దాం అనుకున్నా కుదరలేదు, ఎటు ఉన్నావు కాబట్టి నిన్నే అడుగుతున్నా. ఏమైంది, నువ్వు ఎందుకు అంత అరిచి ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అక్కడ? అన్న బేసిక్ గా అంటే కామెడీ అనేది ఒక జనాల మూడ్ ని డైవర్ట్ చేయడానికి చేసేది. అంటే ఆ టయానికి ఆ సెగ్మెంట్ చేసింది ఏంటంటే, అప్పటికి మాకు గర్ల్స్ కి అది ఫైనల్ ఎపిసోడ్ అనుకుంటా, మేబీ గేమ్స్ పెట్టారు, వాళ్ళు ఓడిపోయి ఉన్నారు ఆడపిల్లలు. సో కొంచెం బాధలో ఉన్నారు. శివుకక్క అప్పటికి లీడ్ చెప్పింది ఏమని, మీ బాధ పోగొట్టడానికి, మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి ఇమ్మాన్యుయల్ వస్తున్నాడు కామెడీ చేయడానికి, మీరెవరో హట్ అవ్వద్దు, మనసుకు తీసుకోవద్దు, జస్ట్ ఫన్ కోసం, మిమ్మల్ని నవ్వించడం కోసమే అని చెప్పేసి అన్నారు. నేను అప్పటికి చెప్పా వాళ్ళకి, జస్ట్ ఫన్ కోసమేనండి అని చెప్పగల. వాళ్ళు ఏంటంటే వాళ్ళదేం తప్పు కాదు, కానీ నాకు బాధ వేసింది ఎక్కడంటే, చెప్పాక కూడా వాళ్ళు నేను చేస్తున్నా అక్కడ ఇటు 10 మంది ఇటు 10 మంది ఉంటే నేను ఒక్కడనే కమెడియన్ని. సింగిల్ హ్యాండెడ్గా కామెడీ చేయడం చాలా కష్టం. అక్కడ మధ్యలోకి వెళ్ళి నుంచొని స్టాండప్ చేస్తే ఎవరు నవ్వరు. సో నేనేం చేశా, నాకు క్లోజ్ ఎవరో రోహిణి అక్క, నాకు తెలుసు ఎవరి మీద కామెడీ చేయాలి ఎవరి మీద చేయకూడదని. నాకు ఈ ప్రేరణ గారు కానీ, తేజు అక్క కానీ, తేజస్విని గారు కానీ, ప్రియాంక గారు కానీ ఓకే తెలుసు. నాకు రోహిణి అక్కే తెలుసు కాబట్టి నేనేం చేశా, ఫస్ట్ రోహిణి అక్క గురించి చేసిన, ఎలా తింటది అని అంటే ఇలా చేసిన. అది మనం ఫస్ట్ నుంచి చేసేదే, ఆమెకి నాకున్న ర్యాప్ అది, అక్కకి నాకున్న ర్యాప్ అది. నేను ఇలా చేస్తుంటే వెనక నుంచి వాళ్ళందరూ ఇది కామెడీయా, ఇప్పుడు దీనికి మేము నవ్వాలా, ఇలా స్టార్ట్ చేశారు. ఏంటి వీళ్ళు సీరియస్ అవుతున్నారు అనుకుని నేను ఆపేసి, మళ్ళీ ఇంకోటి ఏదో అడిగారు, అదేంటి మీ సైడ్ నుంచి ఎవరిని పంపిస్తున్నారు అని అంటే, దేనికి సంబంధించింది గేమ్ అంటే నాలెడ్జ్ అంటే మాకు ఎవరికి నాలెడ్జ్ లేదన్న. ఇంకా వాళ్ళు దానికి సీరియస్ అయిపోయారు. అలా ఎలా అంటావు మాకు నాలెడ్జ్ లేదని. ఏమంటే ఫన్ కోసమే కదా, నిజంగా మీకు నాలెడ్జ్ లేదంటే మీరు ఒప్పుకుంటారా? నాలెడ్జ్ ఉండగాబట్టే కదా ఇక్కడ దాకా వచ్చారు అని నేను అంటే. లేదు ఇంకా వాళ్ళు అసలు ఇది కామెడీయా, దీన్ని ఎవడన్నా కామెడీ అంటాడా, బాడీ షేమింగ్ చేయడం కామెడీయా, అలా తిని తినటం కామెడీయా అని చెప్పేసి ఇంకా అంటే కొంచెం పొడిచినట్టు అనిపించింది నాకు. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కామెడీ చేసి జనాల్ని నవ్వించాలనే పర్పస్తో ఉన్నాం, ఎవరిని హర్ట్ చేయాలనే పర్పస్లో లేను నేనైతే. అందరూ అన్నారు, ప్రోమోలో పాపం ప్రేరణ గారిని వేశారు కానీ, అంటే ఆ మాట్లాడిని చేశారు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్నారు ఆ మాట. సో నాకు అది బాధ అనిపించింది. అదేంటి లీడ్ ఇచ్చి వీళ్ళే చెప్పారు చెయ్యి. అండ్ ఇంకోటి, ఆ కామెడీ వేరే వాళ్ళు చేయాలి. రైటర్కి ఏముంటది, ఇప్పుడు హరణ రాసిన దానికి ఏముంటది, అరే ఇది నువ్వు చేస్తే పేలిద్దిరా, నువ్వు చెయ్యి, నువ్వు బాగా చేస్తావు కదా అని నన్ను చేయమన్నాడు. నేను కూడా అదే అన్నా, అవునన్నా ఇది వాళ్ళు చేసేదానికన్నా నేను చేస్తే కొంచెం, నేను కమెడియన్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటారని నేను చేశా. అసలు నాకు సంబంధం లేదు అది, ఏదో వాళ్ళని నవ్వించాలి, ఫైనల్ ఎపిసోడ్ మొత్తం సీరియస్గా వెళ్ళిపోతుంది, నవ్వించాలి అనేది అనేసరికి నాకు బాధ వేసింది. ఇంకా నేను బేసిక్గా నాకు ఏంటంటే బాధ వేస్తే కళ్ళం నీళ్ళు వస్తాయి, ఇంకా అది చేశాను అని. ఓకే, ఇక్కడ బయట కాబట్టి మాట్లాడేసుకున్నాం, ఇది చేస్తాం, అటు అయిపోయింది. ఇప్పుడు సరదాగా ఇట్లాంటి చిన్న బాడీ షేమింగ్ ఇలాంటివి కానీ కామెడీ కమెడియన్స్ లో సరదాగా చేస్తూ ఉంటారు. అవి అటువంటి వెళ్ళినప్పుడు హౌస్ లో సీరియస్ అవుతూ ఉంటాయి కదా. ఒకవేళ నువ్వు అదే ఏమన్నా చేసి అక్కడ సీరియస్ అయితే అప్పుడు ఏం పరిస్థితి అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కించపరచాలని కామెడీ చేయడానికి ఓకే. ఒకప్పుడు మనం కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు చూస్తే అరే ముళ్ళపంది అంటే మనం నవ్వుతాం కదా. ఎందుకు అప్పట్లో దాన్ని కామెడీ లాగే తీసుకునేవారు. చెప్పేది నువ్వు చెప్పిన దానికి చెప్తున్నా, అది సినిమాల్లో వీటిల్లో తీసుకునే వాళ్ళని బట్టి ఓకే. బట్ బిగ్ బాస్ హౌస్ లో అదే అన్న, రియల్ లైఫ్ లో ఎవరో ఇప్పుడు నేను వచ్చి ముళ్ళపంది అంటానా? నేను అన్నాను కదా, ఒకవేళ అనాలన్నా లోపల అప్పుడు నన్ను నేను అనుకోవాలి ఫస్ట్.
అండ్ నాది ఒకటి ఏంటంటే నేను మోస్ట్ ఆఫ్ ది పన్ను వేరే వాళ్ళ మీద కన్నా నా మీద నేను చేసుకోవడానికి ఇష్టపడతా. మీకు తెలుసు నా హెయిర్ స్టైల్ మీద కానీ నా పొట్ట మీద కానీ అలా చేసుకోవడానికి ఇష్టపడతా. మ్యాక్స్ నేను ఎవరిని కించపరిచేలా కామెడీ చేయనన్నా. ఒకవేళ వాళ్ళు హట్ అయ్యారంటే వెంటనే సారీ చెప్తానికైనా నేను రెడీ. బికాజ్ మన వల్ల ఒకళ్ళు హట్ అయ్యారంటే ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను బాడీ షేమింగ్ చేసినా నాకు బాధే కదా. అంతే కదా. సో నేను సారీ సరదాగా తీసుకుంటే సరదాగానే ఉంటుంది. ఒకవేళ సీరియస్ అయినా తెలిసిపోతే సారీ చెప్తాను. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే వరకు చెప్తా సారీ కావాలంటే. ఓకే, ఫైనల్ గా మా యొక్క ఉగాది కెఫేలో ఫుడ్ ఎలా ఉంది? ఈ ముద్దపప్పు ఆవకాయ క్రేజీ ఉంటాయా? భలే ఉంది. మొత్తం నెయ్యి వేసి ముద్దపప్పు ఆవకాయ దట్టించి పెడతా ఉంటే క్రేజీ. ఉగాదికి 7 రుచులు అంటారు కదా, అలా ఎన్ని రుచులు అయితే ఉన్నాయో నిజంగానే ఉగాది కేఫ్ లో అన్ని రుచులు ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది ఫుడ్. టిఫిన్స్ తిన్న ఫీలింగ్ లేదన్న, ఏదో అంటే విందు భోజనం తింటాను చూడు, ఆ ఫీలింగ్ ఉంది. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. వాళ్ళు నవ్వించగలిగారంటే అది అసలు సూపర్, అసలు క్రేజీ. అది క్రేజీ అది. దాని తర్వాత అంతకు ముందు అంటే నాకు అభిజిత్ బాగా ఇష్టం. అభిజిత్ అండ్ మా శ్రీముఖ్ అక్క అసలు విన్ అయితే అనుకున్నా నేను, కానీ మా శ్రీముఖ్ అక్క దండ్రా సరే వెళ్తున్నావు ఆ ఇంట్లోకి, ఇంటి నుంచి ఆ ఇంటికి మంచిగా ఆడు. ఆల్మోస్ట్ ఆడుతున్నాడు, మీరు చూస్తానే ఉన్నారు. ఇదిగో మనవాడికి ఓట్ చేయాల్సిన నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది. మీరు అందరూ ఓట్ చేసి మా ఇమ్యూన్ సపోర్ట్ చేయండి. చెప్తున్నాగా మా ఎంటర్టైన్ నుంచి ఒకటి విన్ రావాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అందులో మా ఇమ్ము గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అరే మళ్ళీ నీది అయిపోయిన తర్వాత కప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇది ఉగాది కెఫేలో కప్పు ఆ ప్లేస్ లో పెట్టి చేద్దాం. తప్పకుండా తప్పకుండా. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేను ముందే చెప్పుకుంటా ఓటు చేయండి, ఎందుకంటే నేను నామినేషన్ లో ఉంటా. ఎందుకంటే నేను అందరి మీద కామెడీ చేస్తాను కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి కాదు నా మీద నామినేషన్ వేస్తారు. ఫైనల్ గా ఉగాది కెఫే ఎలా ఉందో ఫైనల్ మన ఉగాది కేఫేలో ఫుడ్ నిజంగా చెప్తున్నా, ఏదో వచ్చాం ప్రమోషన్స్ కి అంటే వచ్చి కూర్చొని వీడియో చేసుకోవడానికి కానీ కాదు, కానీ అదిరిపోయింది ఫుడ్. నేను రీసెంట్ టైంలో వెజ్ ఇంత తినలేదు. బేసిక్గా టిఫిన్స్ స్కిప్ చేయడం స్టార్ట్ అయ్యి ఎప్పుడో, ఎందుకంటే మనం లేచేది ఎప్పుడో 12ంటికి కాబట్టి ఎప్పుడో స్కిప్ చేసా. కానీ అదిరిపోయినాయి, ప్రతి ఒక్కటి డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. మనం రోజు తినే దోశలైనా కూడా ఇక్కడ డిఫరెంట్ టేస్ట్, చట్నీ వల్ల టేస్ట్ వచ్చింది. అన్ని ప్రతిదీ ఒక యూనిక్ ఐటమ్ ఉంది అండ్ యూనిక్ టేస్ట్ ఉంది. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. నాకు వెళ్ళేటప్పుడు ఇది 2 పార్సిల్ తీసుకెళ్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. నా ఇంట్లో ఇంకా ఏ ఈవెంట్ జరిగినా ఇదైతే ఫిక్స్ రా. అవునా? నోట్లో పెడితే మెత్తగా అనిపోతా ఉంది లోపలికి, మెత్తగా నూరేది. దాన్ని థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ క్లోజ్ చేసేటప్పుడు ఫైనల్ ఒక క్వశ్చన్ రా. బెడ్ లైబ్రరీ అదే ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో వస్తామండి. ఇదేంటి బై చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు మరి, ఇంట్లోకి వెళ్ళాలి కదా అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. బాయ్. నేను ఇప్పుడు ఇంట్లో ఉంటాను, నన్ను సపోర్ట్ చేయండి. యాక్చువల్ గా ఇంత అద్భుతమైన ఫుడ్ ఇక్కడికి వచ్చే కాకుండా మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్, దాంతోపాటు ఇక్కడ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది. మన ఇంట్లో వాళ్ళు మనతో పాటు మన యొక్క ఫంక్షన్స్ లో ఇంత ఆసమ్ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలంటే క్యాటరింగ్ సర్వీస్ కింద డిస్ప్లే నెంబర్ ఇస్తున్నా, దానికైతే కాల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఉగాది కెఫే ఫర్ దిస్ ఆసమ్ ట్రీట్.